ఏపీలో టిట్కో ఇళ్ల బాధితులకు న్యాయం చేస్తామన్నారు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. రైతుల భూములు తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మిన ఘటనలు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వానికి ఎవరిపై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదన్నారు. భూములని లేకపోతే అంత అనుకూలంగా లేని భూముల్ని కేవలం కొంతమంది వ్యక్తుల స్వార్థం కోసం కానివ్వండి, లేకపోతే ఎవరికైనా లబ్ధి చేకూర్చడం కోసం, అంటే పేద ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకోకుండా వాటిని సేకరించారని చెప్పేసి ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద ఈ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఎంక్వైరీ చేసి దాంట్లో తప్పిదం జరిగిందంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. మాకు ఎవరి మీద కక్ష లేదు. వారు చేసిన పనుల మూలంగా కానివ్వండి. ఇప్పుడు నిన్న చూశాను, నేను పేరు నాని గారు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేయడానికి వస్తే రిటాలియేషన్తో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేశామని చెప్పేసి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సున్నం కూడా గీకుడు పడలేదు, కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మాత్రం పూర్తి ధ్వంసం చేసేసి తగలబెట్టేశారు. మాకు ఎవరి మీద కక్ష లేదు. వ్యక్తుల పేర్లతో మాకు అనవసరం. వారు చేసిన దౌర్జన్యాలు కానివ్వండి, వారు చేసిన పనులు కానివ్వండి, వారు సృష్టించిన నష్టం కానివ్వండి, చట్ట వ్యతిరేకంగా చేసిన వాటి మూలంగా కానివ్వండి చర్యలు ఉంటే తప్పితే మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పి మభ్య పెట్టాలని ప్రయత్నం చేయడం అనేది వాళ్ళ దిగజారుడు తనం తప్పితే ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. కాబట్టి మాట్లాడితే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరూ దేవుడు ఉన్నాడు అంటున్నారు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని చెప్పేసి మేము ఎవరం కూడా అన్నాం. దేవుడు ఉన్నాడు కాబట్టే మొన్న అటువంటి విజయాన్ని తెలుగుదేశం పార్టీకి, అపజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు దేవుడు.